ఆల్రెడీ రేవంత్ రెడ్డి నేను ఇప్పుడు మైనార్టీ జూబ్లీహిల్స్ నాయకుడు అజారుద్దీన్ గతంలో ఓడిపోయాడు. ఈసారి ఆయనని ఎమ్మెల్సీ చేశాము. ఆ తర్వాత మంత్రిని కూడా చేశాము. ఇంకా అభివృద్ధి అంటే ఏందో నేను చేసి చూపెడతాను. ఈసారి గెలిపించి చూపెట్టండి. అసలు నగరంలో జూబ్లీహిల్స్‌ని ఆదర్శంగా తయారు చేస్తాను అని ఆల్రెడీ ఒక హామీ ఇస్తున్నాడు. అభివృద్ధి నిధులు అనేది వరదలు పారిస్తాను అని చెప్తున్నాడు. దానికి నిదర్శనంగా అజారుద్దీన్ మంత్రి పదవిని కూడా చూపెడుతున్నారు. అట్లాంటప్పుడు కూడా నమ్మే పరిస్థితి లేదంటారా? అంటే నేను అదే చెప్తాను. 4 నెలల సమయం ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? వారం రోజుల ఎలక్షన్‌లైన ముందు మంత్రి పదవి ఎందుకు ప్రకటించాల్సొచ్చింది? ఎమ్మెల్సీ కాకముందే ఆగమాగము మరి మంత్రి పదవి ఇచ్చే కార్యక్రమం, అది మైనార్టీకి ఇచ్చే కార్యక్రమం. ఈజీగా తెలిసిపోతుంది కదా! దాదాపు 1,30,000 ఓట్ల వరకు మైనార్టీ ఓట్లున్నాయి అక్కడ. అవును. ఆ ఓట్ల కోసం గాలం వేసినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అవును. మరి పోనీ ఆ మైనార్టీలకు ఇప్పటివరకు ఏమన్నా ఒరగబెట్టింది, అదనంగా ఏమన్నా ఉందంటే కనీసం వాళ్లకు రంజాన్ పండుగ వస్తే వాళ్లకు ఇఫ్తార్ విందు లేదు, వారికి తోఫా కింద బట్టలు ఇచ్చే కార్యక్రమం 2 లక్షల మందికి మరి ఇంట్లో ఇళ్ళకు చీర ఇచ్చే కార్యక్రమం, యజమానికి పాయింట్ షర్ట్, ఆ ఇంట్లో ఒక ఆడపిల్లకి మరి పైజామ్ డ్రెస్ అట్లాంటిది మరి అవి ఇచ్చే ఉండే. కనీసం అలాంటి ఆత్మీయతను పంచుకునే వాళ్ళ పండుగలో భాగమైన ముస్లింలకు సంబంధించింది ఏ ఒక్కడు కూడా అదనంగా ఏం చేయలేదు అక్కడ. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే లేదా ఓల్డ్ సిటీ అంటేనే లేదా ఏరియా మొత్తం కూడా ముస్లింలకు అంతకుముందు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎంఐఎం నుంచి వెళ్ళి పోటీ చేయడం కూడా జరిగింది గతం. అలాంటప్పుడు ముస్లింల కోసమన్నా ఏదన్నా ఒక పథకాన్ని ప్రకటించవలసిన అవసరం ఉండే. కనీసం రంజాన్ పండుగ గొప్పగా వాళ్ళ ఇళ్ళలో చేసుకునే విధంగా ఆ రకంగా చేయాలి. రంజాన్ పండుగ చేయలే, క్రిస్మస్కి ఇచ్చే ప్రేమ విందు లేదు, తర్వాత అక్కడ బట్టలు ఇచ్చే కార్యక్రమం లేదు. మొన్న దసరా పండుగ 1,00,00,000 మందికి మహిళలు ఇచ్చేయండే, 1,00,00,000 మందికి ఇవ్వలేదు. లేదు మేము కొందరికే ఇస్తాము, ఇద్దరికి 2 చీరలు ఇస్తాము, మహిళా సంఘాల్లో ప్రతి ఒక్కరికి 2 చీరలు ఇస్తాము, ఆ చీర లేదు, ఈ చీర లేదు, ఏ చీర లేదు. ఇప్పటివరకు హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్స్ కానీ వాళ్ళ పండుగల్లో భాగస్వామ్య కార్యక్రమాలు, ఆత్మీయతను పంచుకునే కార్యక్రమాలు ఎక్కడ కూడా, అంటే ఆ సెంటిమెంటును ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ అనే సెంటిమెంట్ కూడా ఎక్కడ కూడా దాన్ని గౌరవించినట్టు ఎక్కడ కూడా కనిపించదు. అందుకనే రేవంత్ రెడ్డి అంటేనే అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా మరి పేరు తెచ్చుకున్నాడు.